మనం బ్రహ్మ సంహితలో 37వ శ్లోకం, దీనికి భాష్యం దాదాపు 15 పేజీల పైనే ఉంది. మనం ఇప్పటివరకు రాధారాణికి ఉన్న 64 కళలు ఏ వేటితో అయితే కృష్ణుడికి సేవ చేస్తూ, ఇంకా అంతేకాకుండా గోలోకంలో కనిపించే 64 కళల గురించి మనం చెప్పుకున్నాం. మిగిలిన భాష్యం ఈరోజు చదువుదాం. పూర్తిగా కాదు, కొంత. ప్రకటితములైన మరియు అప్రకటితములైన లీలల మధ్య ఎట్టి భేదము లేదని పై చర్చల సారాంశం. ఇక్కడ ప్రకటిత లీలలు అప్రకటిత లీలలు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రకటిత లీలలు అంటే మనకి ఇక్కడ భూమి మీద, అంటే ద్వారక లేదా బృందావనం, కృష్ణుడు ఏదైతే చేశాడో లీలలు ఇవన్నీ కూడా ప్రకటమైనవి, అంటే మనకు కనపడ్డాయి, కనిపించాయి అని. అప్రకటం అంటే కనిపించకుండా, అంటే ఎక్కడ జరుగుతాయి ఇవి? గోలోకంలో. అవి మనకు కనపడవు కదా భూమి మీద. గోలోకంలో కృష్ణుడు, రాధా, గోపికలు మరియు మిగతా అంటే తల్లిదండ్రులు, యశోద, గోపబాలులతో జరిగే లీలలు ఏవైతే ఉన్నాయో అవి అప్రకట లీలలు. ఇక్కడ ఏమంటున్నారు? రెండింటి మధ్య భేదమేమీ లేదు అనేది సారాంశం అని చెప్తున్నారు. ఆచార్య శ్రీల జీవ గోస్వామి ఈ శ్లోక వ్యాఖ్యానమునందును, ఉజ్వల నీలమణి అను వ్యాఖ్యానమునందును మరియు కృష్ణ సందర్భనందును ఇట్లు తెలిపి ఉన్నాడు. ఏమని చెప్తున్నారు ఆచార్యులు ఇక్కడ? ఎవరు? జీవ గోస్వామి. శ్రీకృష్ణుని ప్రకటిత లీలలు ఆయన చిత్శక్తి వలన ఏర్పడినవి. కృష్ణుడి యొక్క ఏదైతే ప్రకటిత లీలలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు కనిపిస్తున్న లీలలు, ఇక్కడ భౌమ లీలలు అంటారు వాటినే. చిత్శక్తి అంటే యోగమాయ, యోగమాయ వలన ఏర్పడినవి. అంటే ఈ భూమి మీద బృందావనం, ద్వారక, మధుర ఇటువంటి ప్రదేశాల్లో ఏదైతే కృష్ణుడు చేసే లీలలన్నీ కూడా యోగమాయ ద్వారా ఏర్పడ్డాయి. భౌతిక క్రియా నిర్దేశముతో యుక్తమగుట వలన వాటి అందలి కొన్ని లక్షణములు మాయా ప్రభావం చే సత్యములుగా గోచరించు. ఎందుకని ఇక్కడ భౌతిక కార్యకలాపాలు ఏవైతే క్రియా నిర్దేశాలతో కలిసి ఉన్నాయి, యుక్తమై ఉండడం, కలిసి ఉండడం ద్వారా ఏంటి ఈ లీలలో భౌతికమైన భూమి మీద జరిగే ఏది జన్మించడం, మరణించడం లాంటివి, లేదా ఇతరులను చంపడం లాంటి వాటితో కలిసి ఉండడం వలన అవి నిజంగా ఇక్కడ జరిగాయి, అవి సత్యములుగా అనిపిస్తూ ఉంటాయంట. అంటే భూమి మీద జరిగిన సత్యాలుగా, అంతేగాని గోలోకంలో ఉన్న వాటిలాగా అనిపించవు, భూమి మీద జరిగే వాటిలాగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి వాస్తవముగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రకటితములు కావు. సత్యముగా ఎందుకు అనిపిస్తాయి? కృష్ణుడు చిన్నప్పుడు పుట్టడం, కృష్ణుడు పెద్ద అవ్వడం, అదేవిధంగా మౌషల్ లీల, కృష్ణుడు ఇది భూమిని వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవు. అవి వాస్తవంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉండవు అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఇచ్చారు, ఏమిచ్చారు? దైత్యుల వినాశము, పరకీయ భావము, జన్మ మున్నగునవి భౌమలీల విలక్షణమునకు నిదర్శనాలు. అంటే భూమి మీద జరిగే లీలల్లో విలక్షణం అంటే వైవిధ్యం ఏదైతే ఉంటుందో, అందులో ఈ భౌమలీలల్లో జరిగే విలక్షణానికి నిదర్శనం ఏంటంటే దైత్యుల వినాశనం. అంటే రకరకాల రాక్షసుల్ని కృష్ణుడు చంపాడు. పూతన మొదలుకొని, కృష్ణుడు చంపిన రాక్షసులు మొట్టమొదట పూతన మొదలుకొని చాలా వరకు అనేక మంది క్షత్రియులు, అసురులైన రాక్షసులు చాలామందిని చంపాడు. బృందావనంలో ఉన్నప్పుడు, మధురలో, ద్వారకలో ఉన్నప్పుడు యుద్ధం చేసి చాలామందిని చంపడం, ఇవంతా కూడా గోలోకంలో కనిపించవు. ఇంకా పరకీయ భావం అంటే ఏంటి? కృష్ణుడు ఇతరుల యొక్క భార్యలతోటి ప్రేమలో ఉండడం, ప్రేమ కార్యకలాపాలు జరపడం లాంటివి ఏదైతే ఇక్కడ ఉన్నాయో అవి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవు అని చెప్తున్నారు. అంటే మరి ఇంకా ఏమి? జన్మం ఉన్నవి, కృష్ణుడి యొక్క జన్మ, ఒక చిన్న పిల్లవాడిగా పుట్టడం, పెరగడం, ఇవన్నీ కూడా భౌమలీలల్లో విలక్షణం. అంటే ఏంటి? ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడు పుట్టడం ఉండదు, అంటే ఇక్కడ పుట్టినట్లుగా ఉండవు. అదేవిధంగా పరకీయ భావం ఇక్కడ ఏదైతే కృష్ణుడు చూపించాడో అలాంటివి అక్కడ ఉండవు. మరి అసలు పూర్తిగా ఉండవు. అంటే ఇలాంటివి ఉన్నట్లుగా కొంత భ్రమ గురవుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఆధ్యాత్మిక ప్రపంచంలో అంట రాక్షసులు నిజంగా ఉండరు అక్కడ, కానీ ఏంటి? రాక్షసులు ఉన్నారు అనేది ఒక అపోహలు కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదో రాక్షసుడు ఉన్నాడని అపోహ చెందుతూ ఉంటారంట. ఎందుకని అలాగంటే అక్కడ లీలలు బాగా, అంటే దివ్యమైన రసంలోకి ఇంకా ఎక్కువ ఆనందం పొందడం కోసం కృష్ణుడు అలా ఉన్నట్లుగా కొన్ని ఏంటంటే రూమర్స్ అంటారు కదా, రూమర్స్ అంటే పుకార్లు అంటారు తెలుగులో. ఆ పుకార్లు మాత్రం ఉంటాయి, కానీ నిజంగా అక్కడేమి ఉండవు. కానీ ఇక్కడ ఉంటారు, మన భూమి మీద రాక్షసులు, ఇవన్నీ కూడా ఇక్కడ జరిగాయి, అది చెప్తున్నారు. గోపికలు భగవానుని హ్లాదిని శక్తి యొక్క విస్తృత అంశాలు. అంటే కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి అంటే రాధారాణి యొక్క విస్తృత అంశాలు ఎవరు? గోపికలు. కనుక వారు శ్రీకృష్ణునికి మాత్రమే చెందుతారు. కాబట్టి వీళ్ళు గోపికలు కృష్ణుడికి సొంతం, కృష్ణుడి సొత్తు, కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి అయిన హ్లాదిని శక్తి యొక్క విస్తృత అంశాలు. కాబట్టి వాళ్ళని ఎవరు వివాహం చేసుకోవడం,
వాళ్ళని కృష్ణుడు ప్రేమించడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ భూమి మీద కనపడ్డాయి. అది ఆధ్యాత్మిక ప్రపంచంలో కనిపించవు అని చెప్తున్నారు. ఇటు యథార్థ స్థితిలో వారితో పరకీయ సంబంధమును ప్రశ్న ఎట్లు తలెత్తును? కాబట్టి గోపికలు కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి అయిన హ్లాదీ శక్తి విస్తృతాంశాలు అయినప్పుడు వాళ్ళని వేరే వాళ్ళు ఎలా వివాహం చేసుకుంటారు? వాళ్ళని ఆ విస్తృతాంశాలని వేరే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క అధీనంలోకి తీసుకోగలరు జీవులు? కాబట్టి ఇదంతా కూడా కేవలం భౌమలీలలో, భూమి మీద మనకు అటువంటి లీలలు కనిపించాయి. గోపికల ఈ పరకీయ సంబంధము ప్రకటిత లీలల్లో గోచరించును. ఈ ప్రకటిత లీలలు అంటే భూమి మీద కనిపించిన లీలల్లోనే కనపడతాయి మనకి. కానీ అది గోలోకం నందలి నిత్యలీలల యొక్క భౌతిక జగత్తులోని ప్రకటిత ప్రతిరూపములు మాత్రమే. కానీ నిత్యలీలైన ఆధ్యాత్మిక ప్రపంచంలో కనపడే లీలల యొక్క ప్రకటిత ప్రతిరూపాలు మాత్రమే, కానీ అది నిజం కాదు. అంటే ఏంటి? ఎవరైతే గోపికలు ఉన్నారో వాళ్ళు ఇతరులను వివాహం ఆడడం, తర్వాత వాళ్ళని కృష్ణుడు ప్రేమించడం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా కృష్ణుడి యొక్క ప్రియురాళ్ళు మాత్రమే. శ్రీ జీవ గోస్వామి యొక్క ఈ వాక్యముల నిగూఢార్థము ప్రకటమైన పిదప పాఠకుల హృదయములందు ఎట్టి సంశయములకు తావుండదు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుంటే కృష్ణుడు వేరే వాళ్ళని, అంటే వేరే ఇతరుల భార్యని ప్రేమించడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ కేవలం భూమి మీద కృష్ణుడికి ప్రత్యేకమైన ఆనందం. ఎందుకంటే అది ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళు శాశ్వతంగా కృష్ణుడి యొక్క ప్రియురాళ్ళు. కానీ భూమి మీదే అటువంటివి సాధ్యమవుతాయి. ఉదాహరణకి రాక్షసులను చంపడం ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడు ఆ లీలలు చేయలేడు, ఎందుకంటే అక్కడ ఎవరు ఆ రాక్షసులు అనేవాళ్ళు ఉండరు ఆధ్యాత్మిక ప్రపంచంలో. కాబట్టి ఇక్కడ చేస్తూ ఉంటాడు. శ్రీల జీవ గోస్వామి మనకు తత్వాచార్యులు కనుక వారు సర్వదా శ్రీ రూప సనాతన గోస్వాముల అనుచరుడు. ఎవరు? రూప సనాతనలను అనుసరిస్తూ ఉంటారు జీవ గోస్వామి. అంతేగాక శ్రీ జీవ గోస్వామి కృష్ణ లీలలలోని మంజరులలో ఒకరు. కాబట్టి జీవ గోస్వామి యొక్క స్థితి ఏంటి? అసలైన ఆధ్యాత్మిక స్థితి అంటే మంజరుల్లో ఆయన ఒకళ్ళంట. అంటే మంజరులు అంటే ఎవరు? రాధారాణికి సకులు, అష్టసకులు కింద సేవకులు ఉంటారు. ఆ సేవకులకి క్రింద ఉండేవాళ్ళు ఈ మంజరులు. అంటే రాధారాణి అష్టసకులు కింద ఉన్న సేవకులు మంజరులు, వాళ్ళ కింద మంజరులు అలా చాలామంది ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళంటే ఎవరు? జీవ గోస్వామి. కనుక ఆయన ఆ అప్రాకృత సత్యములన్నింటితో పరిచితుడు. కాబట్టి అప్రాకృత అంటే భౌతిక సంసారానికి సంబంధం లేనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలతో పరిచయం ఉంది ఎవరికి? ఇక్కడ జీవ గోస్వామికి. కాబట్టి ఆయన చెప్పేది పరమ సత్యం. కనుక ఆయన ఏమంటున్నారు? ఇక్కడ భౌమలీలలో, భూమి మీద ప్రకటిత లీలలో జరుగుతాయి కొన్ని, అవి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండవు. ఏంటి? రాక్షస సంహారం, పరకీయ భావం, లేదా కృష్ణుడు జన్మించడం లాంటివి. కొంతమంది ఆయన వాక్యాల్లోని అంతరార్థమును అవగాహన చేసుకొనని కారణమును వారు తమ మనస్సులకు స్ఫురించిన అర్థములను ఆపాదించి అనవసరములైన వివాదములలో చిక్కుకుందు. ఎవరు? జీవ గోస్వామి చెప్పింది అంగీకరించకుండా వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా ఏదో ఆలోచించుకొని కల్పన చేసుకుంటూ ఆ వివాదాల్లో ఉంటారంట. శ్రీల రూప సనాతన గోస్వాముల అభిప్రాయములను అనుసరించి ప్రకటిత మరియు అప్రకటిత లీలలో వాస్తవముగా ఎట్టి భేదం లేదు. ఇంకా ఏమంటున్నారు రూప సనాతన గోస్వాములు? ప్రకటిత లీలలు అంటే భూమి మీద జరిగేవి, అప్రకటితం అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే వాటిలో ఎట్టి భేదం లేదు. భేదం ఏమనగా భౌతిక జగత్తులో ఒకటి ప్రకటితమగును, మరొకటి ప్రకటితము కాదు. భేదం ఏంటి ఇక్కడ కంటే? భౌతిక లీలలో అంటే భూమి మీద జరిగే లీలలో కొన్ని మాత్రమే మన కళ్ళ కనపడతాయి, అన్నీ కనపడవు. అది ఇక్కడ చెప్పేది. లోకాతీత జగత్తునందు దర్శనము మరియు దర్శించు వారిలో సంపూర్ణ శుద్ధత కలదు. ఈ లోకాతీత జగత్ అంటే ఏంటి? ఆధ్యాత్మిక జగత్తు. అక్కడ దర్శనం అంటే కనిపించేది, మరియు చూసేవాళ్ళు, చూడబడేది రెండు కూడా శుద్ధమైనది, సంపూర్ణమైనది. ఎక్కడ? ఆధ్యాత్మిక ప్రపంచంలో, గోలోకంలో. ప్రత్యేకించి శ్రీకృష్ణుని కృపకు పాత్రుడైన భాగ్యశాలి మాత్రమే భౌతిక బాధల నుండి, బంధముల నుండి విముక్తుడై సాధన కాలం నందు వివిధ రసాస్వాదముల పిదప ఆధ్యాత్మిక జగత్తును చేరును. దీని అర్థం ఏంటంటే ఎవరైతే ప్రత్యేకమైన కృపని కృష్ణుడి నుండి పొందుతారో వాళ్ళు ఏమవుతుంది? భౌతిక బాధలు అంటే శారీరక బాధలు, మానసిక బాధలు, ఇవన్నిటి నుండి బయటపడతారు. ఇంకా బంధముల నుండి అంటే ఎవరు? భార్య, బంధువులు, బంధం, కులం, జాతి, ఇటువంటివన్నిటి నుండి కూడా బయటపడి ఆ సాధకుడు విముక్తుడై సాధన కాలం అంటే ఏంటి? సాధన చేస్తున్నప్పుడే వివిధ రసాస్వాదాలను అంటే ఏంటి? కృష్ణుడి పట్ల అంటే గోపికలు,
అదేవిధంగా యశోద నందమహారాజులు ఏ విధమైన ఆనందాన్ని అనుభవించారో కృష్ణుడి సేవలో, రసాస్వాదముల పిదప ఆధ్యాత్మిక జగత్తును ఈ విధంగా అనుభవించి సాధకుడు ఇక్కడున్నప్పుడే, అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే వీటిని అనుభవించి ఆధ్యాత్మిక జగత్తుకి చేరుతాడు. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం మన సాధన లేదా తీవ్ర సాధన చేయగానే గోలోకం వెళ్ళిపోతామనేది లేదు. కృష్ణుడి యొక్క ప్రత్యేక కరుణ ఖచ్చితంగా మనం పొందవలసిందే. అది ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు, ఒక 50 ఏళ్లలో ప్రత్యేక కరుణ వస్తుంది అనేది కూడా లేదు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, మనకు ఒక అలవాటు ఉంది ఏంటి, డిగ్రీ అంటే 3 ఏళ్ళు, ఇంటర్ అంటే 2 ఏళ్ళు, ఈ విధంగా ప్రతి ఒక్కదానికి కొంత కాల పరిమితి ఉంది. లేదా ఇప్పుడు మనం యూఎస్లో, అమెరికాలో సిటిజన్షిప్ రావాలంటే ఇన్నేళ్ళు ఉంటే వాళ్ళు గ్రీన్ కార్డు ఇస్తారు ఇట్లా. కానీ అదే విధంగా మనం ఆ ధోరణితో ఆలోచిస్తే కృష్ణుడి ప్రత్యేక కృపను పొందడానికి 2 ఏళ్ళు కావచ్చు లేదా 100 జన్మలు కావచ్చు, మనకు తెలియదు అది. కాబట్టి అది మన చేతిలో లేదు, అది కృష్ణుడి చేతిలో ఉంటుంది. కాబట్టి సాధకులు ఏం చేయాలి, మనమందరం సాధకులు ఏం చేయాలి, కృష్ణుడి ప్రత్యేకమైన కృపకి ఎదురు చూస్తూ మనం నిజాయితీగా మన సాధన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉండడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. కేవలము అట్టి వ్యక్తియే గోలోకం నందలి సమగ్రములైన విశుద్ధములైన లీలను దర్శించి ఆస్వాదించును. ఎవరు? కృష్ణుడి యొక్క ప్రత్యేక కృపను పొందిన సాధకుడు మాత్రమే ఇటువంటివి సమగ్రమైన విశుద్ధ లీలను దర్శిస్తాడు. అట్టి లీలా రసాస్వాదన స్వభావము మిక్కిలి దుర్లభం. కాబట్టి ఇటువంటి లీల రసాస్వాదనం అనేది, ఆ స్వభావం పొందడం అనేది చాలా చాలా కష్టం. అంటే సాధకుల్లో ఇప్పుడు మనకి చాలామంది ఏమనుకుంటారంటే, సన్యాసి అవ్వగానే శుద్ధ భక్తుడయ్యాడని, లేదంటే కాషాయం వేసుకొని ఒక 20 ఏళ్ళు బ్రహ్మచారిగా ఉంటే వాళ్ళు శుద్ధ భక్తులని, వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం వచ్చేసిందని, లేదా వీళ్ళకి శరీరం కాదు ఆత్మ అనే భావన వచ్చేసిందని మనం అనుకోవచ్చు. మన కల్పన అనేక విధాలుగా చేయొచ్చు. కానీ నిజంగా వాళ్ళకి వచ్చిందా లేదా అనేది మనం చెప్పలేం. అది ఎవరికి తెలుస్తుందంటే ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అది అతనికి తెలుసా లేదా అనే అనుభూతి అనేది ఎవరికి వాళ్ళకే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికి వాళ్ళకి అనుభూతి పొందిన తర్వాత వాళ్ళు అహంకారం తగ్గిపోయి వినయం పెరిగి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారంటే, నేను ఇంకా మాయలో ఉన్నాను అనే భావన వాళ్ళు పెరిగిపోతుందంట. అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్న కొద్దీ నేను ఇంకా మాయలో కూరుకుపోతున్నాను అనే భావన సహజంగా వస్తుంది వాళ్ళకి. ఎవరికి? సాధకులకి ఈ భూమి మీద ఉన్నప్పుడు. అది ఆ సాధకులకి చాలా అవసరం. కావాలని కృష్ణుడు అటువంటి భావనను వాళ్ళు పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మీరేం లేకపోతే మళ్ళీ అహంకారం పెరిగిపోతే పతనం చెందుతారు కనుక కృష్ణుడు వాళ్ళని కాపాడడానికి వాళ్ళకి అటువంటి వినయాన్ని ఇస్తాడు. అది సహజంగా కేవలం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి వినయం రాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ ఎవరైతే కృష్ణుడి సేవకులు ఉన్నారో గోలోకంలో, వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ప్రయత్నం చేసేది ఏంటంటే, నేను మిగతా అందరికీ దాసుణ్ణి. అంటే కేవలం కృష్ణుడికే కాదు, కృష్ణుడి దగ్గర ఉన్న వీళ్ళందరూ భక్తులు, వాళ్ళందరికీ నేను దాస్యం చేయాలి అని ఎవడికి వాడు అనుకుంటూ ఉంటాడు. అందుకే అక్కడ పోటీ పడే దేనికి? సేవ చేయడానికి పోటీ పడతారు ఆధ్యాత్మిక ప్రపంచంలో. కానీ ఇక్కడ మనం పోటీ దేనికి పడతాం? సేవ తీసుకోవడానికి పోటీ పడతాం. అందరూ నాకు సేవ చేయాలని ఇక్కడ అనుకుంటే, అక్కడ అందరూ సేవ చేయాలి, నేను అందరికీ చేయాలని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అందుకే ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం పూర్తిగా 180 డిగ్రీలు. అందుకే మనం ఇక్కడ కింద ఉన్నాం, పూర్తిగా 180 డిగ్రీల్లో పైన ఆధ్యాత్మిక ప్రపంచం పైన ఎక్కడో ఉందన్నమాట. కాబట్టి మనం పూర్తిగా అధమ స్థితికి వచ్చాం కనుక మనం ఏం ఆలోచిస్తున్నాం? నాకెవరు సేవ చేస్తారు, నాకెవరు దాసులు ఉన్నారు, నేనే అందరికీ రాజుని, నేనే అందరికీ నాయకుడిని అనుకుంటూ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇటువంటి రసాస్వాదం అనేది చాలా అరుదుగా ఉంటుంది. భౌతిక జగత్తులోని వ్యక్తి కూడా భగవత్ సేవకు ఫలితముగా శ్రీకృష్ణుని కృపకు పాతుడై చిత్రసాస్వాదనమును పొందగలుగును. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ ఎవరైతే సాధకులు కృష్ణుని కృపను పొందితే, చిత్రస అంటే చిన్మయ రసం, అంటే దివ్యమైనటువంటిది ఆనందం ఏదైతే ఉందో దాన్ని పొందగలరు. అట్టి వ్యక్తి గోలోక నిత్య లీలలను భౌమ గోకుల లీలల యందు దర్శింపగలుగుతారు. కాబట్టి గోలోక లీలలు ఏవైతే ఉన్నాయో అవి భౌమ గోకుల లీలలు, అంటే భూమి మీద ఏదైతే గోకులం వృందావనం ఉందో ఈ లీలల్లో అవి జరగకపోయినా ఇక్కడ, అంటే మనకి కొన్ని వింటాం. ఎలాంటివి? భూమి మీద రాధాకృష్ణుల మధ్య ఇలాంటివి జరిగినవని కొన్ని మనకి ఆచార్యులు గ్రంథాల్లో రాస్తారు. అవి కాకుండా గోలోకంలో ఏవైతే జరుగుతూ ఉంటాయో అవి కూడా ఈ యొక్క సాధకుడు ఎవరైతే సిద్ధి పొంది ఉంటాడో కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కరుణ పొందిన వ్యక్తికి కనపడుతూ ఉంటాయి. అది దీని అర్థం. అర్హులైన వీరిరువురు మధ్య నిశ్చయముగా భేదం గలదు.
సంపూర్ణ వస్తుసిద్ధి ప్రాప్తించినంత వరకు అట్టి వ్యక్తికి తన భౌతిక ఉపాధుల కారణమున గోలోక లీలను దర్శించడంలో ఆటంకములు ఎదురుగుచునే ఉండును. ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరో ఒకటి సాధకుడు, రెండోది సిద్ధి పొందినవాడు. ఇద్దరు సాధకులే. సాధకులు సాధన చేస్తూ ఉంటాడు, కానీ వాడికి ప్రత్యేకమైన కృప రాలేదు. మరొకటికి సాధకుడికి ప్రత్యేకమైన కరుణ వచ్చింది, రసాన్ని ఆస్వాదిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఏంటి తేడా? సంపూర్ణ వస్తుసిద్ధి ప్రాప్తించినంత వరకు భౌతిక ఉపాధుల కారణమున గోలోక లీలను దర్శించడంలో ఆటంకంలో ఎదురవుతూనే ఉంటాయి. ఎవరికి? సాధకుడికి. మనలాంటి వాళ్ళందరికీ. మనం దర్శించలేము. ఎందుకని? భౌతిక ఉపాధులు. ఏంటి భౌతిక ఉపాధులు? సాధారణంగా మనం ఏమనుకుంటా ఉంటే సీఎం, పిఎం లేదా నేను మేనేజర్, అది ఒక స్థాయి. కానీ సూక్ష్మంగా చూస్తే మరొక స్థాయిలో ఉపాధులు ఉన్నాయి. ఏమిటవి అంటే బ్రహ్మచారి, సన్యాసి, గృహస్థ, ఇవి కూడా ఉపాధులే. ఇంకా నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, ఇవన్నీ కూడా ఉపాధులే. లేదా నేను టెంపుల్ ప్రెసిడెంట్ని, జీబీసీ, అది కూడా ఉపాధే. నువ్వు జీబీసీ కూడా ఉపాధే. లేదా టెంపుల్ ప్రెసిడెంటు, లేదా ఇంతమంది నేను గురువుని, నా కింద ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇవన్నీ కూడా ఉపాధులే. ఇది సూక్ష్మ స్థాయిలో. వ్యక్తి యొక్క ఆత్మసాక్షాత్కార స్థితిని అనుసరించి పరమసత్య దర్శనము ప్రాప్తించును. కాబట్టి మన యొక్క ఆత్మసాక్షాత్కారం అంటే మనం ఎంతైతే నేను ఈ శరీరం కాదు ఆత్మ అనే భావాన్ని ముఖ్యంగా ప్రథమ స్థాయిలో పొందుతామో దాని ప్రకారమే ఈ యొక్క పరమసత్య దర్శనం అంటే కృష్ణుడు, కృష్ణు యొక్క లీలల అనుభూతి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. అట్లే గోలోక దర్శనమును ప్రాప్తించును. అంటే స్వరూప సిద్ధి. ఇక్కడ స్వరూప సిద్ధి అనే పదం వాడారు, లేదా వస్తు సిద్ధి అనే పదం. స్వరూప సిద్ధి లేదా వస్తు సిద్ధి అంటే అర్థం ఏమిటి? దీనికి మనకి అంటే ఇవన్నీ కూడా మనకి స్వరూప సిద్ధి, వస్తు సిద్ధి లేదా హ్లాదిని శక్తి, విస్తృతాంశాలు, ఇవన్నీ కూడా మనకి భక్తి రసామృత సింధువుల్లో వాటి గురించి ఎక్కువ వివరణ ఉంది. వస్తు సిద్ధి లేదా స్వరూప సిద్ధి అంటే ఏంటి? మనకి అంటే నేను జీవుడిని కనుక నాకు కృష్ణునికి ఎటువంటి సంబంధం? నేను కృష్ణుడి యొక్క ఒక స్నేహితుడినా, లేదా ఒక ప్రియురాలనా, లేదా కృష్ణుడికి తల్లిగానో లేదా తండ్రిగానో ఉండే స్థితి, అంటే వాత్సల్యం లేదా సఖ్యం, మాధుర్యం, ఎటువంటి సంబంధం ఉంది అనేది సాధకులలో కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కరుణ పొందిన వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. పూర్తిగా సంసార లంపటులైన బద్ధజీవులకు మాత్రము భక్తి దృష్టి శూన్యమగును. ఎవరు సంసార లంపటులు అంటే ఆహార, నిద్ర, భయమైదునాలు, పూజాలాభ, ప్రతిష్ట ఇత్యాదిగా గల ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యంగా ఉన్న వాళ్ళకి భక్తి దృష్టి ఉండదు. అంటే కృష్ణుడిని, గోపికల్ని, కృష్ణ యొక్క లీలను అర్థం చేసుకునే శక్తి వాళ్ళకి ఉండదు అంటున్నారు. వారిలో కొందరు వివిధ మాయా సుఖాలలో చిక్కుకొని ఉందరు. వాళ్ళు ఏంటి? కొంతమంది సంసార లంపటుల్లో మాయా సుఖాలు ఏంటి? మైదును, ఆహారం, ఇటువంటి మాయకు సంబంధించినటువంటి సుఖాల్లో చిక్కుకుపోయి ఉంటారు. మరికొందరు భగవానుని గూర్చిన అద్వైతులు జ్ఞాన ప్రభావమునకు లోనై నిర్వాణమును వాంఛింతురు. కాబట్టి అద్వైతులు ఎవరైతే ఉన్నారో మాయావాదులు, నిరాకారవాదులు, వీళ్ళందరూ జ్ఞాన ప్రభావానికి లోనే మనం ఈ భౌతిక సంసారం అనేక మూలకాలతో, ఇది స్థూల సూక్ష్మ పదార్థాలతో ఉన్నది, కాబట్టి వీటికి అతీతమైనది ఏమిటి? అద్వైత శక్తి, అదే బ్రహ్మ, అదే పరమాత్మ, ఇదంతా కూడా ఏకమైతేనే అద్వైతం. ఈ విధంగా వాళ్ళు నిర్వాణాన్ని అంటే ముక్తిని వాంఛిస్తూ ఉంటారు. కాబట్టి అద్వైతులు, మాయావాదులు ముక్తి కావాలంటే, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడు లేదా ఆధ్యాత్మిక ప్రపంచం అనేదే లేదు, కనుక వాళ్ళు కావాల్సిన ముక్తి. దేవాది దేవుని భౌమ ప్రకట లీలలను వారు దర్శింపవచ్చును. కాబట్టి ఈ మాయావాదులు, నిరాకారవాదులు ఏం చేస్తారు? కృష్ణుడి యొక్క, భగవంతుడి యొక్క భౌమ లీలలు అంటే భూమి మీద జరిగిన లీలను, భౌమ ప్రకటిత లీలను మాత్రమే అంగీకరిస్తారు. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడే, పరతత్వమే వచ్చి కృష్ణుడిలాగా వచ్చి లీలలు చేసింది. ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోయాడో అది మళ్ళీ పరతత్వం అయిపోయింది, పరమాత్మ ఏకం అయిపోయింది. అక్కడ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గోలోకం అంటూ ఏమీ లేదు అనేది వాళ్ళ వాదన. కానీ వారు భౌతికవాదుల ఒకటి చేత వారికి ఆ ప్రకట లీలల యందు భౌతిక భావంలే గోచరించును. ఎందుకని ఈ మాయావాదులు అంగీకరించిన ఏమంటారంటే కృష్ణుడి లోపలున్న పదార్థం ఏదైతే ఉందో అది అద్వైతం, దివ్యం, కానీ కృష్ణుడి దేహం సాత్వికం. కాబట్టి కృష్ణుడు చేసిన లీలలన్నీ కూడా సత్వగుణంలో ఉన్నాయి తప్ప అది దివ్యమైనది అనుకోవడం భ్రమ అని చెప్తారు. ఇక్కడే వైష్ణవులకి మాయావాదులకి మధ్య తేడా ఏంటి? వైష్ణవులు లేదా శుద్ధ భక్తులు ఏమి అంగీకరిస్తారంటే కృష్ణుడు చేసిన లీలలు దివ్యం అంటే, మాయావాదులు దానికి పూర్తిగా భిన్నంగా ఇదంతా కూడా భౌతికమే అంటారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు వీటికి, ఈ రెండింటి గురించి? జన్మ కర్మచ మే దివ్యం అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. కానీ వాళ్ళు అంగీకరించారు దాన్ని, మాయావాదులు. ఇది సమస్య.
కనుక ఆత్మసాక్షాత్కారం ద్వారా పొందిన యోగ్యత స్థితిని అనుసరించి ఎవరికైనా గోలోక దర్శనం కలుగును. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని బట్టి, కృష్ణుడి యొక్క ప్రత్యేక కృపని మనం పొందిన దాన్ని బట్టి మనం గోలోక దర్శనం చేసుకోగలం. అది అందరికీ సాధ్యం కాదు, చాలా దుర్లభం, చాలా అరుదుగానే లభ్యమవుతుంది. ఏంటి గోలోక దర్శనం అనేది చెప్తున్నారు ఇక్కడ. గోకులము కూడా గోలోకముతో సమానముగా పవిత్రము శుద్ధమైనను. ఇది భౌతిక ధరాతలముపై చిత్శక్తి యోగమాయా ప్రభావంచే ప్రకటమగునది మౌలిక సిద్ధాంతం. గోకులం గోలోకం అంటున్నారు. గోకులం అంటే భూమి మీద ఉన్నది, గోలోకం అంటే గోలోక బృందావనం అనేది ఆధ్యాత్మిక ప్రపంచం. కాబట్టి ఇక్కడ ఉన్న గోకులం బృందావనం కృష్ణుడి యొక్క లోకమైన గోలోకంతో సమానం. కానీ అది చిత్శక్తి యోగమాయ ద్వారా ప్రభావితం అవడం చేత అది యోగమాయ ద్వారా ఏమవుతుంది, గోకులం అనేది ప్రకటమవుతుంది మనక్కడ భూమి మీద. అది మూల సిద్ధాంతం. ఏంటి, యోగమాయ ద్వారానే గోలోకం బయట ఎటువంటి లీలలు జరిగినా కృష్ణుని లీల అవన్నీ కూడా యోగమాయ ఆధ్వర్యంలోనే జరుగుతాయి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రకటితములు లేక అప్రకటితములైన లీలల్లో మాయా సంబంధమైన ఎట్టి అపవిత్రత కానీ, హేయత్వము కానీ, అసంపూర్ణత్వము కానీ ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో లీలలో అక్కడ మాయా, త్రిగుణాలు, వీటి యొక్క ప్రభావం, హేయం, నీచమైనవి అక్కడ ఏవి కనపడవు ఎక్కడ గోలోకంలో. కేవలం సాధకుని దృష్టికోణమును అనుసరించి కొన్ని లోపములు గోచరించును. కాబట్టి మనం సాధన చేస్తూ ఉంటాం కాబట్టి సాధన చేసేటువంటి మన దృష్టిలో లోపం ఉండడం వలన గోలోకంలో ఏదైతే లీలలు జరిగాయని మనం వింటున్నప్పుడు ఇదేంటి కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు గోలోకంలో, అలా లీలలు జరగడం ఏంటని మన దృష్టి లోపం ఉండడం వలన, మన అవగాహన లోపం ఉండడం వలన లోపాలు కనపడుతూ ఉంటాయి. అపవిత్రత, అసంపూర్ణత్వము, విజాతీయత. అపవిత్రత అంటే పవిత్రత లేకపోవడం, సంపూర్ణంగా లేకపోవడం. విజాతీయత అంటే వేరువేరుగా కనిపించడం. భ్రమ, అవిద్య, అశుద్ధత, అసమగ్రత, సమగ్రంగా లేనట్టు అనిపించడం. తుచ్చత్వం అంటే నీచంగా, జడత్వం, మున్నగు అన్నీ దృష్టి, బుద్ధి, మనస్సు బద్ధ జీవాత్మల భౌతిక స్వభావగ్రస్తమైన అహంకారమునకు గోచరించును. కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే లోపాలుగా చెప్పబడినాయో ఏంటది, అసమగ్రత, భ్రమ, ఇవన్నీ కూడా ఎందుకు కనపడుతున్నాయి, ఈ సాధకులైన మన యొక్క దృష్టి, బుద్ధి, మనస్సు వీటిలో ఉన్న లోపం వలన, అది భౌతికమైనది అవ్వడం వలన అలాంటివి మనకు కనపడుతున్నాయని చెప్తున్నారు. వీటి యందు ఏమాత్రము పరతత్వ లక్షణము ఉండదు. కాబట్టి వీటిలో అంటే ఎందుకని మనకి అటువంటి లోపాలు కనపడుతున్నాయి, కారణం ఏంటంటే అది మన లోపం. శాస్త్రముల ద్వారా ప్రకాశితమైన సత్యము దోషరహితము. శాస్త్రాల ద్వారా ఏదైతే మనకి ప్రకటితం అవుతుంది ఏంటది, రాధాకృష్ణులు మరియు వాళ్ళ మధ్య జరిగిన లీలలు ఇవన్నీ కూడా సత్యం, అది దోషం లేనటువంటిది. ఆయా సాధకుల అనుభూతిని అనుసరించి అప్రాకృత తత్వము దోషపూరితముగానో దోషరహితముగానో వారికి గోచరించును. కాబట్టి మన యొక్క సాధకులు అంటే మనందరం సాధకుల అనుభూతి ఏమిటి, అనుభూతి నేను శరీరమా లేదా ఆత్మనా తెలుసుకుంటున్నాం. ఏమని, శరీరం కాదు ఆత్మని. కానీ మనకు అనుభూతి ఉందా, మనకి ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మ అనే అనుభూతి కలిగినప్పుడు ఏమవుతుంది, దోషాలు కనపడవు. ఎందులో, కృష్ణుడి యొక్క లీలలో, శాస్త్రం చెప్తున్న వాటిల్లో. కానీ ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మ అనే అనుభూతి మనకి పూర్తిగా ఉండకుండా కేవలం శాస్త్రంపై ఆధారపడి మాత్రమే మనం దాన్ని విశ్వసిస్తే అప్పుడు అక్కడ దోషాలుగా కనపడుతూ ఉంటాయి మనకి. అది అందుకే ఇక్కడ మన యొక్క అనుభూతిని అనుసరించి అని చెప్తున్నారు. పైన పేర్కొనబడిన 64 కళలు ఏమాత్రము దోషములు లేనివై కేవలం గోలోకమునందే ప్రకటములు. ఇక్కడ 64 మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరి 64లో చాలా వరకు మన ఇక్కడ భూమి మీద కూడా చాలామంది చేయగలరు. అంటే శయ్య ఆసనాలు లేదా కేశాలంకరణ లేదా మంచి మంచి సుగంధాలు తయారు చేయడం, వాయిద్యాలు వాయించడం, ఇటువంటివి చాలా చూసాం. కానీ ఇక్కడ కూడా చేయగలరు. కానీ పరిపూర్ణ స్థితిలో గోలోకంలోనే కనబడతాయి అంటున్నారు. ఆధ్యాత్మిక జ్ఞాన సాధకుల ఆత్మసాక్షాత్కార స్థితిని అనుసరించి ఈ కళల యందు అసంపూర్ణత్వము, మహిమారాహిత్యము, జడత్వము గోచరించను. కాబట్టి ఈ కళల్లో కూడా మనం ఏంటి, చాలామంది ఏమనుకోండి ఇవేమి ఆధ్యాత్మిక కళ, ఇవేమైనా దివ్యమైన కళ, ఇక్కడ భూమి మీద కూడా చాలామంది చేస్తున్నారు, ఇందులో ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగా, మన యొక్క స్థితిని బట్టి, సాధకుడు ఉన్న స్థితిని బట్టి అలా అనిపిస్తూ ఉంటుందని చెప్తున్నారు.
శ్రీల రూప గోస్వామి మరియు శ్రీల సనాతన గోస్వాములను అనుసరించి గోకులం నందు ప్రదర్శితములకు సమస్త లీలలు పూర్తిగా పవిత్రములుగా దోషరహితములుగా మాయా వాసనలు ఏమాత్రము లేనివిగా గోలోకం నందు ప్రదర్శితములగును. కాబట్టి ఈ ఆచార్యులు చెప్పేదాని ప్రకారం ఏంటి, ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయ అనేది భ్రమ అనేది లేకుండా పూర్తిగా పవిత్రమైనవిగానే అవి ప్రదర్శితం అవుతూ ఉంటాయని చెప్తున్నారు. ఇదే ప్రమాణము మరియు హేతువాదనను అనుసరించి ఈ పరకీయ భావము గోలోకమునందును విలక్షణముగాను విశుద్ధముగాను ఉండును. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఈ పరకీయ భావం ఏదైతే ఉందో ఇది గోలోకం నందు విలక్షణముగా, అంటే మనకి ఇక్కడ ఏదైతే కనపడుతుందో భూమి మీద అలా ఉండదట, కానీ అక్కడ ఉంటుందట. అంటే అది వేరే విధంగా ఉంటుంది, విశుద్ధంగాను ఉంటుంది అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ జన్మ లీలలు ఏవైతే ఉన్నాయో లేదా రాక్షసులను చంపడం ఇవన్నీ కూడా అక్కడ వేరే విధంగా కనపడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. చిత్శక్తి అయిన యోగమాయ యొక్క అభివ్యక్తములన్నీ పవిత్రములే. కాబట్టి యోగమాయ ద్వారా ఏ విధంగా అయితే ఇక్కడ లీలలు ప్రకటితం అవుతున్నాయి అవన్నీ కూడా పవిత్రమైనవే. కావున పైన ప్రస్తావించబడిన పరకీయ భావము యోగమాయా ప్రభావముచే ప్రకటమగుట చేత నిశ్చయముగా అది దోషరహితము పరతత్వమునకు చెందినది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం లీలలు ఇవన్నీ చెప్పుకున్నాం ఇవన్నీ కూడా యోగమాయ ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఎటువంటి లోపం లేనివి దివ్యమైనవి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ పరతత్వము అనగానేమిటో పరిశీలిద్దాం. పరతత్వం అనగానేమిటో పరిశీలిద్దాం అని చెప్తున్నారు శ్రీల రూప గోస్వామి. పూర్వోక్త సారత అంటే ఉజ్వల నీలమణిలో నుంచి ఇచ్చారు. ఇక్కడ పూర్వోక్త మధ్యలో ఉంది, ఇంకా సారత అని ఇచ్చారు. అది 1వ కాండం ఉజ్వల నీలమణిలో 9వ అధ్యాయం 10, అదేవిధంగా 2, 12 ఈ విధంగా వాటి నుంచి ఇచ్చారు. అను శ్లోకముల యందు ఈ పరతత్వమును గూర్చి తెలిపాను. ఆ శ్లోకాల్లో ఉజ్వల నీలమణిలో చెప్పారు ఏంటి, ఈ శ్లోక విషయములను గంభీరముగా విచారించిన పిదప శ్రీపాద జీవగోస్వామి ఈ అప్రాకృత పరకీయ భావమును విభ్రమ విలాస రూపమున సుస్థాపించిరి. ఈ అప్రాకృత పరకీయ భావం ఏదైతే ఉందో, పరకీయ భావం అంటే కృష్ణుడు ఇతరుల యొక్క భార్యలతో ప్రేమ కార్యాలు జరిపినట్లుగా ఏదైతే ఉందో అది విభ్రమ విలాస రూపంతో విభ్రమ విలాస అని దానికి పేరు పెట్టారు. దాని ద్వారా స్థాపించారట. లీలల యొక్క యథార్థ రూపము ప్రాకృత దృష్టికి భిన్నముగా గోచరించున్నట్లు. అంటే లీలల యొక్క నిజమైన రూపం ఏంటి, ప్రాకృత దృష్టి అంటే మన దృష్టికి వేరే విధంగా కనపడుతుంది. ఏంటి ఇదంతా అధర్మం కదా, చేయకూడదు కదా అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చెప్పారు. దీనికి మరొక ఉదాహరణ యోగమాయ ద్వారా ప్రకటింపబడిన జన్మ మున్నగు లీలలు. మరొక ఉదాహరణ ఏంటి, యోగమాయ ద్వారా కృష్ణుడు పుట్టినట్లుగా సాధారణమైన చిన్న పిల్లలు పుడతారు కదా, బద్ధజీవులమైన మనం పుట్టినట్లుగా యోగమాయ ఏం చేసింది, కృష్ణుడు కూడా జన్మించినట్లుగా అక్కడ చూపిస్తూ ఉంది. తథాపి పతి పురవనితానామం ద్వితీయో వ్రజవనితానాం అను వాక్య వివరణ ద్వారా శ్రీల రూప గోస్వామి ఈ గంభీరమైన తాత్పర్యంను స్పష్టపరచును. యోగమాయచే ఏర్పరచబడిన విభ్రమ విలాస అనగా దోషయుక్తముగా భ్రమింపజేయు సుఖమయ లీలగా శ్రీ రూప గోస్వామి మరియు శ్రీల సనాతన గోస్వాములు తమ చరమ వ్యాఖ్యానములందు అంగీకరించారు. ఏమిటని, విభ్రమ విలాసం ఏదైతే ఉందో, విభ్రమ అంటే భ్రమకు గురి చేయడం, అది విలాసం అనగా దోషయుక్తముగా భ్రమింపజేయు సుఖమయ లీలలు. అంటే కృష్ణుడు ఏదో సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఎలాగా ఇతరుల భార్యతోటి, కానీ భ్రమకు గురి చేస్తున్నాడు. ఎలాగా సాధారణమైన మనుషులు మనందరం ఏమనుకుంటున్నాం, ఓ ఎవరో కృష్ణుడు ఇతరుల భార్యలతోటి భోగిస్తున్నాడు అనే భ్రమకి మనల్ని గురి చేస్తున్నాడు. కానీ నిజానికి వాళ్ళందరూ ఎవరు, కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి యొక్క విస్తృత రూపాలు అయినప్పుడు ఇతరుల భార్యలు ఎలా అవుతారు, కానీ మనం అలా అనుకుంటున్నాము అని చెప్తున్నారు. అయినను శ్రీపాద జీవగోస్వామి గోలోక మరియు గోకులముల ఏకత్వమును నిరూపణ చేయుట వలన గోలోకమునందరి సమస్త లీలల యందు దివ్య సత్యము కలదనుట స్పష్టము. జీవగోస్వామి చెప్పిన దాని ప్రకారం అన్ని లీలలు కూడా దివ్యమైన, అందులో ఎటువంటి లోపాలు లేవు. ఎవరైనా ఒక స్త్రీతో వివాహ సంబంధము గలవాడు పతి. కాబట్టి భూమి మీద మనకేంటి నియమం, ఒక స్త్రీని వివాహం ద్వారా అతను భాగస్వామిగా చేసుకుంటే అప్పుడు అది సత్సంబంధం, ధార్మికమైనదిగా మనం అంగీకరిస్తాం. అప్పుడు అతన్ని
ఆ వ్యక్తిని ఏమంటాం? పతి లేదా భర్త అంటాం. కానీ పరపత్ని ప్రేమను తన ప్రేమ ద్వారా పొందుటకు, అంటే ఇతరుల యొక్క భార్యల యొక్క ప్రేమను తన ప్రేమ ద్వారా పొందుటకు యత్నించేవాడు ఏమంటారు? ఉపపతి అంటున్నాడు. అంటే నిజమైన పతి కాదు, ఉపపతి అంటున్నాడు. అతడు ఆ స్త్రీ ప్రేమయే తన సర్వస్వమని భావించి నైతిక విలువలన్నింటినీ ఉల్లంఘించిన వాడగును. కాబట్టి ఆ స్త్రీ యొక్క ప్రేమే నాకు కావాలని కోరుకునేవాడు ఇతరుల భార్యని ఆశించేవాడు ఏమవుతున్నాడు? ఉల్లంఘించిన నైతిక విలువలన్నీ ఉల్లంఘించిన వాడు అవుతున్నాడు. గోలోకమున ఇట్టి వివాహ సంబంధం ఏమీనూ లేదు. కాబట్టి గోలోకంలో ఇటువంటి వివాహ సంబంధం లేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కాబట్టి అక్కడ పరకీయ భావం అనేది ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ లేదు. ఎందుకని? అక్కడ గోపికలు ఇతరుల భార్యలు కాలేదు, కానీ భూమి మీద అలా జరిగాయి. కాబట్టి మనకేమనిపిస్తుంది? భూమి మీద జరగడం వలన ఇతరుల భార్యల్ని కృష్ణుడు ప్రేమించాడు, వాళ్ళతో సరసల్లాపాలు చేస్తున్నాడు. అదే పరకీయ భావంగా మనం చెప్పుకున్నాం. కనుక అక్కడ పతిత్వము కూడా లేదు. అక్కడ ఏదైతే గోలోకంలో వివాహమే లేనప్పుడు పతిత్వం ఎలా ఉంటుంది? కాబట్టి పతిత్వం ఒక్కడికే ఉంటుంది, అది కృష్ణుడు మాత్రమే. ఆయనే అందరికీ పతి, ఆయనే స్వామి. వాస్తవముగా గోపికలు స్వావలంబి తత్వములు, అంటే చిత్శక్తి యొక్క అంశలే. అంటే చిత్శక్తి అంటే అంతరంగిక శక్తి యొక్క అంశాలు, అది మనం ముందరే చదివాం. కనుక ఇతరులతో వివాహ బంధములందు వారు చిక్కుపడరు. ఎవరు? గోపికలు. ఎవరికిని ఉపపత్నులు కారు. అంటే ఉపపత్నులు అంటే తన భార్య కాకుండా ఇతరుల యొక్క భార్యలుగా ఎప్పుడు కూడా గోపికలు అవ్వరు, ఉపపత్నులు కారు. అక్కడ స్వకీయ మరియు పరకీయ స్థితుల రూపములలో వివిధ తత్వములు కూడా ఉండవు. ఇంకా అక్కడ స్వకీయ పరకీయ అనేది వివిధ తత్వాలు కూడా లేవు. అంటే ఏంటి? అంతా కూడా కేవలం నేరుగా కృష్ణుడి యొక్క గోపికలే. అంటే ఈ పరకీయం అనేది ఏదైతే ఇక్కడ ఉందో అలాగా అక్కడ పూర్తిగా ఇక్కడ కనపడేటువంటి పరకీయ భావం గోలోకంలో ఆ విధంగా కనపడదు అంటున్నారు. భౌతిక ధరాతలమున ప్రకటింపబడు లీలల్లో వివాహ సంబంధం ఉండను. కాబట్టి భూమి మీదే లీలల్లో వివాహం ఉండు. కానీ శ్రీకృష్ణుడు వాటికి అతీతుడైనందున యోగమాయ మధుర భక్తియుతమైన ప్రేమను రచించును. ఈ వివాహాలకు వీటికి అతీతుడు కాబట్టి కృష్ణుడు, యోగమాయ ఏం చేస్తుంది? కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడం కోసం మధుర భక్తియుతమైన ప్రేమను రచిస్తుంది. ఆ యోగమాయ రచించిన ప్రేమలో భాగంగానే గోపికలు ఇతరుల యొక్క భార్యల్లాగా పరిగణింపబడి వాళ్ళని కృష్ణుడు ప్రేమించినట్లుగా ఇదంతా కూడా యోగమాయ కృష్ణుడికి ఆనందాన్ని పెంచడం కోసం జరిగింది భూమి మీద. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇది మనకి అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకని? మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క అహంకారం, మనం ఇంకా దేహాత్మ భావన, అంటే నేను శరీరం లేదా నేను ఈ కులం, ఈ జాతి, ఈ మతం అనేటువంటి ఈ భౌతికమైనటువంటి ఉపాధులు ఏదైతే ఉన్నాయో, అంటే ఆధ్యాత్మికంగా కృష్ణుడి యొక్క నిత్యదాసుడిని అనేది అని వదిలేసి మిగతా ఏ ఉన్నా కూడా అది భౌతికమైన ఉపాధులే. అదేంటని ముందర చెప్పుకున్నాం. అలాంటివి ఉండడం వలన మనకి ఇవి అర్థం కావు. ఈ యోగమాయను ఉల్లంఘించి చిన్మయ పరకీయ రసమును ఆస్వాదించును. కాబట్టి శ్రీకృష్ణుడు ఈ యోగమాయను ఉల్లంఘించి ఏం చేస్తాడు? చిన్మయ దివ్యమైన పరకీయ రసాన్ని ఆస్వాదిస్తున్నాడు. యోగమాయ ద్వారా ఘటితమైన ఈ ధర్మోల్లంఘన లీల భౌతిక ధరాతలముపై భౌతికతతో కప్పబడిన నేత్రములకు ధర్మోల్లంఘనగా తోచును. కాబట్టి ఎవరైతే భౌతికమైన ఆలోచనలో నేను ఈ శరీరం అనే భ్రమలో, నేను ఈ కులం, నాకు ఈ జాతి, నేను భారతీయుడు అనే భ్రమలో ఉన్నోళ్ళందరికీ కూడా ఎలా ఉంటుంది? ఇదంతా కూడా ఏదో అధర్మంగాను, కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడని కానీ, లేదా కృష్ణుడు ధార్మికమైన వాడు కాదు, కృష్ణుడు కామం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా అందరి ఇతరుల భార్యలు వెంటబడ్డాడు అని అనిపిస్తూ ఉంటుందట. కానీ వాస్తవంగా కృష్ణలీలల యందు అట్టి ఉల్లంఘనము జరగదు. అంటే ధర్మోల్లంఘన అనేది నిజానికి జరగలేదు. ఎందుకని? వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క శాశ్వతమైన ప్రియురాళ్ళు మాత్రమే. పరకీ రసం నిశ్చయముగా సర్వరసముల సారం. అంటే పరకీ రసం ఏదైతే ఉందో ఇతరుల భార్యలను ప్రేమించడం అనేది అన్ని రసాలకి ఉన్నతోజ్వల రసం, సర్వరసముల యొక్క సారం. అందుకని అది ఇక్కడ భూమి మీద మాత్రమే కనపడుతుంది. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో అది ఉండదు. కారణం ఏంటంటే గోపికలు ఇతరుల యొక్క భార్యలు అక్కడ ఉండరు, ఇతరుల భార్యలుగా అక్కడ కనిపించరు, నేరుగా కృష్ణుడి యొక్క ప్రియురాలుగానే ఉంటారు. కాబట్టి అక్కడ అది ఉండదు అని చెప్తున్నారు. ఒకవేళ ఇది గోకులమునందు లేదని భావించుట నిజముగా గోలోకమును అవమానపరిచినట్లే అగును. అయితే మనం ఏవైతే అనుకుంటున్నామో పరకీయం అని ఇక్కడ చెప్పే పరకీయం ఆడ ఉండదు, కానీ గోలోకంలో ఈ విధమైన రసం ఉండదు అనుకుంటే మళ్ళీ అది గోలోకాన్ని తక్కువ చేసినట్లే అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? పరకీయ రసం ఏదైతే ఇక్కడ ఉందో అటువంటిది గోలోకంలో ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు ఇతరుల యొక్క భార్యలు కారు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏంటి? కొంతసేపు ఏమో పరకీయ భావం గోలోకం లేదని చెప్పినట్లుగాను, మరియు ఇక్కడే ఉందని చెప్పినట్లుగాను,
కానీ మరి పరకీయ భావం అత్యున్నతమైందని చెప్పినప్పుడు అది గోలోకంలో లేదని ఎలా చెప్పగలం అంటున్నారు ఇక్కడ. లేదంటే అది గోలోకాన్ని అవమానించినట్లే లేదా తక్కువ చేసినట్లే అంటున్నారు. కాబట్టి ఏమిటి అంటే పరకీయ భావం లేదా ఇవన్నీ లీలలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ భూమి మీద అటువంటివన్నీ గోలోకంలో ఉన్నాయి, కానీ అది వేరే విధంగా అక్కడ ప్రకటమవుతూ ఉంటాయి, అక్కడ కనిపిస్తాయి, వేరే విధంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చర్చనీయాంశం ఏమాత్రం కాదు. ఎందుకంటే మొట్టమొదట ఇక్కడ భూమి మీద కనపడిన ఏదైతే కృష్ణుడు చేసిన లీలలే మనకు పూర్తిగా అర్థం కావట్లేదు, ఇక గోలోకం గురించి ఆలోచించలేం. ఈ రసం యొక్క పరిపూర్ణాస్వాదనము గోలోకం యొక్క సర్వోన్నత ధామమునందు ఉండదను మాట సత్యము కాదు. కాబట్టి ఏదైతే పరకీయ భావం పరకీయ రసం గోలోకంలో కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడే సమస్త అవతారములకు అవతారి, అంటే అవతారాలన్నింటికి మూలం ఆయనే. ఆయన ఒకే రసమును గోలోక మరియు గోకులములందును భిన్న విధములుగా ఆస్వాదించును. అంటే ఈ పరకీయ రసాన్ని కృష్ణుడు గోలోకంలో ఒక విధంగా ఆస్వాదిస్తే ఇదే పరకీయ రసాన్ని భూమి మీద మరొక విధంగా ఆస్వాదిస్తున్నాడు. అది కేవలం కృష్ణుడికే సాధ్యం. అంటే ఒకే రసాన్ని రకరకాలుగా, అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన భాషలో చెప్పాలంటే మనం కూడా భూమి మీద రసం పెడతాం, అన్నంతో తింటాం కదా రసం, మిరియాలు లేదా కొన్ని రకరకాల దినుసులు వేసి రసం చేస్తూ ఉంటాం. ఈ రసంలో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి కదా, కానీ అన్నింటినీ రసం అంటారు, కానీ కొంచెం రుచిలో వేరు. అదేవిధంగా కృష్ణుడు ఈ పరకీయ రసాన్ని కూడా రకరకాలుగా ఆస్వాదిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. కనుక ప్రాకృత దృష్టికి ఉపపదిత్వము ధర్మోల్లంఘనముగా గోచరించినను దాని వాస్తవ స్థితి ఏదో ఒక రూపంన గోలోకం నందు. కాబట్టి ఈ ఉపపతిత్వం అంటున్నాడు ఎవరు అంటే ఒకరి ఆ వ్యక్తికి భార్య ఉన్నా ఇతరుల భార్యని పట్ల ప్రేమించడం, ఆమె ప్రేమని పొందడం ఏదైతే ఉందో అది ఉపపతిత్వం అంటున్నారు. మరి ధర్మోల్లంఘన ఇక్కడ కనపడినా కూడా అది ఏదో ఒక రూపంలో గోలోకంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఏవైతే రసాలు ఉన్నాయో, ఆనందం ఉందో అదంతా ఖచ్చితంగా గోలోకంలో ఉండి తీరాలి, అది ఇక్కడ చెప్పేది. కాబట్టి ఉంటుంది అంటున్నారు. లేదు అంటే మళ్ళీ గోలోకం ఇక్కడ భూమి కంటే కూడా తక్కువ విలువైందిగా చెప్పబడుతుంది కదా, కాబట్టి ఇక్కడున్న ఆనందం కృష్ణుడికి లేకుండా ఎలా ఉంటుంది అక్కడ, అది ఇక్కడ చెప్పేది. ఆత్మారామోపి అరీరమత్ ఆత్మన్యవరుద్ధ సౌరత రేమే రేమేశో వ్రజసుందరీభి యదార్భక స్వప్రతిబింబ విభ్రమ. ఇది శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 29వ అధ్యాయం 42, 10:33 నుండి 25, 10:33లో 16వ శ్లోకం నుండి తీసుకోబడిన ఈ వాక్యాలు. మున్నగు శాస్త్రవచనముల ద్వారా ఆత్మారామత్వము శ్రీకృష్ణుని ప్రధాన లక్షణమని తెలియచున్నది. కాబట్టి ఈ వాక్యాల ద్వారా ఏమర్థం అవుతుంది? ఆత్మారామత్వం, ఆత్మారాముడు కృష్ణుడి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఆత్మారాముడు, అంటే తనలోనే తాను ఆనందించగలడు, తనకి ఎవరో అవసరం లేదని అర్థం. శ్రీకృష్ణుడు తన ఐశ్వర్యమయ చిజ్జగత్తునందు తన స్వరూప శక్తిని లక్ష్మీ రూపమున ప్రకటింపజేసి ఆమెను వివాహమాడి ఆమెతో రమించును. కృష్ణుడు ఏం చేస్తున్నాడు వైకుంఠంలో? తన యొక్క ఐశ్వర్యాన్ని లక్ష్మీ రూపంలో చేసి లక్ష్మిని వివాహం చేసుకొని ఆమెతో ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ స్వకీయ భావము ప్రాబల్యమగుటచ్చే రసము కేవలము దాస్య రసము వరకే విస్తరించబడు. కాబట్టి అది స్వకీయ భావం, అంటే కృష్ణుడు నా యొక్క అంతరంగ శక్తి కూడా ఏమనుకుంటుంది, ఈ విష్ణువు నా యొక్క భర్త, మేమిద్దరం ఒకటి అని స్వకీయ భావంలో ఉన్నారు. కాబట్టి అక్కడ దాస్యరసం వరకే అక్కడ కనపడుతుంది ఇది వైకుంఠంలో అని చెప్తున్నారు. కానీ గోలోకమున ఆయన తన స్వరూప శక్తిని వేల కొలది గోపికలుగా విభజించి, అంటే కృష్ణుడి యొక్క అంతరంగ శక్తిని ఏం చేశాడు, రాధారాణిగా మరియు ఇతర గోపికలుగా విభజించి స్వకీయ భావ విస్తృతి పూర్వకముగా వారితో నిత్యము, అంటే స్వకీయ భావాన్ని విస్తరింపజేసి ఏం చేస్తున్నాడు, మాధుర్య లీలలో మునిగి రమిస్తూ ఉన్నాడు అక్కడ గోలోకంలో. స్వకీయాభిమానము ఉండినచో పరకీయ రసానుభూతి దుర్లభమును. ఇక్కడ ఏమంటున్నారు, స్వకీయాభిమానం అంటే ఏంటి? కృష్ణుడు నా యొక్క అంతరంగ శక్తి అనే భావం ఎక్కువ ఉన్నట్లయితే పరకీయ రసానుభూతి, అంటే ఇతరుల యొక్క భార్యలు, ఇతరుల వాటిని నేను అనుభవిస్తున్నాను, ఇతరుల యొక్క భార్యల్ని లేదా ఇతరుల వాటిని నేను అనుభవిస్తున్నాననే అనుభూతి దుర్లభం అవుతుంది అంటున్నారు. కనుక గోపికలు స్వాభావిక రూపమున అనాదిగా ఇతరులకు పత్నులుగా భావింపబడదురు. ఇది వాక్యం. ఇది చాలా అంటే కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. ఎందుకంటే గోపికలు స్వాభావికంగా ప్రతి గోపిక కూడా ఏమనుకుంటుందంటే
అనాదిగా ఎప్పటి నుంచో ఇతరుల పత్నులుగా భావించబడదు. అంటే ప్రతి గోపిక కూడా నాకు వేరే ఒక భర్త ఉన్నాడు అనుకుంటుందట, కానీ నాకు కృష్ణుడే ఇష్టం అని కూడా అనుకుంటుంది. నా భర్త అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే గోలోకంలో నిజంగా భర్తలు ఉంటారు, కానీ వాళ్ళు అనుకుంటారు ఏమని, నాకు భర్త ఉన్నాడు అనుకుని ఏం చేస్తారు వాళ్ళు, కృష్ణుడితో కలిసినప్పుడల్లా అంటే వాళ్ళ భర్త కానీ ఎవరైనా చూస్తారేమోనని ఒక భయాన్ని కృష్ణుడు ముందర ప్రదర్శింపజేయడం, ఇవన్నీ చేయడం ద్వారా కృష్ణుడు సరే సరే నువ్వు వెళ్ళిపో అని వదిలేసి వెళ్ళిపో, ఇట్లా అంటే జస్ట్ ఒక ఉదాహరణగా చెప్పాను తప్ప ఇలాగే ఉంటుందో ఇంకెలా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నాకే ఆత్మసాక్షాత్కారం లేదు, నేను ఇంకా శరీరం కాదు ఆత్మనే అనుభూతి నాకు రాలేదు కదా, కాబట్టి జస్ట్ ఊరికే ఒక ఊహ అంతే. కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాక్యం యొక్క అర్థం అది. అంటే గోపికలు ఎప్పుడు కూడా అనాదిగా ఇతరుల యొక్క భార్యలుగా వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారట. శ్రీకృష్ణుడును అట్టి భావమునకు అనుకూలముగా ఉపపత్తి అభిమానమును స్వీకరించి, అదేవిధంగా కృష్ణుడు కూడా ఏంటి, వీళ్ళందరూ వేరే వాళ్ళ భార్యలు, నేను అక్రమంగా వీళ్ళతో కలుస్తున్నానని కృష్ణుడు కూడా అనుకుంటాడు. ఉపపత్తి అభిమానం స్వీకరించి ప్రియ మురళీనాద సహాయంతో రాసప్రేమ లీలను ప్రదర్శిస్తాడు. కాబట్టి ఈ మురళిని వాయించి వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. ఎక్కడ గోలోకంలో కూడా, గోకులంలో అంటే గోలోక బృందావనంలో కూడా, భూమి మీద కాకుండా అక్కడ కూడా. గోలోకము భౌతిక దృష్టికి అతీతముగు రసానుభవ చిన్మయ పీఠం. కాబట్టి మన యొక్క భౌతిక దృష్టికి అతీతంగా ఉంటుందట. కనుక గోలోకమునందు పరకీయ రసానుభూతి అన్నది అభిమానము మాత్రమే. ఈ పరకీయ రసానుభూతి అభిమానం మాత్రమే. అంటే వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉంటారు, ఏంటి, నాకు ఒక భర్త ఉన్నాడు అనేటువంటిది అభిమానం భావిస్తూ ఉండడం మాత్రమే. కానీ నిజంగానికి అక్కడ గోలోకంలో గోపికలకి నిజంగా భర్త ఉండడు. కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడ వివాహం అనేది లేదు, ఉపపత్ని లేదా ఉపపతి అనేటువంటివి లేవు అక్కడ, కానీ వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. హరే కృష్ణ. ఇంతటితో ఆపేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఎవరికి లేవు కదా, సరే ఇది ముగిద్దాం మరి. శ్రీ బ్రహ్మ సంహిత की जय, श्रील भक्ति सिद्धांत सरस्वती ठाकुर की जय, श्रील प्रभुपाद की जय.